ప్రజాభ్యో యువక్షేమ. అందరికీ నమస్కారం. ఈ కుంభరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అంటే చాలా కొత్త అవకాశాలు వస్తుందన్నమాట. అదేవిధంగా సామాజికంగా అద్భుతమైన గౌరవం, అంటే మీరు ఇన్ని రోజులు పెట్టిన శ్రమకు అద్భుతమైన గౌరవం రాబోతోంది. అంటే మీరు ఎన్ని రోజులు చేసిన దానికి ఫలితం అక్కడ కనబడుతోంది. అద్భుతమైన మీకు సామాజికంగా గౌరవం దొరికిపోతోంది. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. ఏదైనా కూడా ఎక్స్పాన్షన్కి మీరు రెడీగా ఉండాలి. 6వ స్థానంలో గురువు ఉండడం చాలా మంచిది. అదేవిధంగా కూడా కుంభరాశి వాళ్లకు ఈ అప్పుల సమస్య నుండి ఖచ్చితంగా బయటపడిపోతారు. ఇది రాశి స్థానం చూడండి. ఆర్థిక సమస్యలు అనేది ఉండవు. మీకు అది వెల్లువలాగా ఒక ఫ్లో లాగా మీకు డబ్బులు రావడం, సమస్యల నుండి బయటపడిపోవడం, అదేవిధంగా కూడా శనిగ్రహం మీకు అనుకూలంగా ఉండడం చాలా బ్రహ్మాండంగా. రాహువు కూడా మిమ్మల్ని 12వ స్థానంలోకి వెళ్ళిపోతాడనమాట. అన్నీ కూడా సమస్యలు రాహు నుండి, శనిగ్రహం నుండి అన్ని దోషాలు నివృత్తి అయ్యి మీకు గురుగ్రహం 6వ ఇంట్లో నుంచి మీకు అద్భుతంగా మిమ్మల్ని కాపాడుతాడు. అంటే 6వ స్థానం అనేది రుణస్థానం. అక్కడ గురువు కూర్చుంటే రుణ సమస్యలు తీరుస్తాడు అనేది నా యొక్క వ్యక్తిగత అనుభవ పూర్వకంగా తెలియజేస్తున్నాను. నన్ను తెలియజేస్తూ మీకు ఇంకంత అద్భుతాల కోసం ఎక్కువగా మీరు గురు జపము, గురుగ్రహానికి సంబంధించినటువంటి పారాయణాలు, మంత్ర జపాలు, దత్తాత్రేయ స్వామిని ఇట్లాంటి వాళ్ళను గురువులను, మంచి గురువులను ఆశ్రయించడం వల్ల ఇంకంత మంచి అవకాశాలు మీకు దొరికి బ్రహ్మాండంగా ఉండబోతారని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.